వైసీపీ లీడర్ పల్లవినేని వంశీ గారి గురించి. అన్నా నిజంగా ఇది చాలా దారుణం అంటే దారుణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక అధికారంలో ఉండి చేసిన పెద్ద మనిషి. ఆయన తీసుకొచ్చి సరే ఓకే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకున్నారు, రాసుకున్నారు, ఏదో చేస్తున్నారు, లోపల పెట్టారు. సరే ఎంతవరకు అది ఆయనకి అరే ఏంది నేను చేసింది తప్ప అనుకునేంతవరకు, అంతేగాని ఏదో జైల్లోనే పెట్టి చంపేయాలా అన్నట్టుగా చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది. ఎందుకంటే మొన్న ఆయన బయటకు వచ్చినప్పుడు చూస్తే ఎంత వీక్ అయిపోయాడు మనిషి. అమ్మ ఏంది ఇలా జైల్లోనే చచ్చిపోతాడా, బయటకు వస్తాడా అన్న విధంగా ఉన్నాడు ఆయన. సో బెయిల్ రిజెక్ట్ చేయడం అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బెయిల్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన లోపలే ఉంచుతున్నారు. రేపొద్దున మొన్న ఆల్రెడీ జగన్ అన్నాడు నేను నెక్స్ట్ టైం నేను వస్తే 2.0 ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఎవరెవరి వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత మాత్రం వేరేగా ఉండిద్ది అన్నారు. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పగలబెట్టుకుని, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పగలబెట్టుకుని పగలు ప్రతీకారాలతో ముందుకు పోతుంటే రేపొద్దున మన రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి అంటే, రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏం కావాలి, అభివృద్ధి పరిస్థితి ఏం కావాలి, అవన్నీ పక్కన పెట్టి పగాలు ప్రతీకారాలు అనుకుంటూ మీరు ముందుకెళ్తూ మీరు అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్న మీ మీద మీరు పగలు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికైనా సరే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకు పక్కన పెట్టి ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా 2029లో మీరు ప్రజల్లోకి వెళ్ళకపోయినా కానీ, క్యాన్వసింగ్కి వెళ్ళకపోయినా కానీ ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏందిరా అంటే మీరు ఇంకా 1 ఇయర్ ఉంటారా 1.5 ఇయర్ ఉంటారో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంది. మధ్యలోనే అధికారంలో దింపేసేలాగా ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చిన 6 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆంధ్ర ప్రజలు అంటున్నారు. నాది కూడా ఆంధ్రనే, ఆంధ్ర ప్రజలు అంటారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదో తాత్కాలికంగా ఏదో స్టార్టింగ్లో రాగానే రోడ్లు ఒకటి వేశారు కానీ తర్వాత అది ఏమీ జరగలేదు. స్కూల్ పిల్లలకి ఇస్తానన్న ఫీజు రియంబర్స్మెంట్ రాలా, గ్యాస్ రాలా, ఉచిత బస్సు రాలా, ఏమీ రాలేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారన్న. నేను ఏం చెప్తున్నా అంటే ఒకటే ముక్క, ఇంకా ఆపేసేయండి. ఇలా ప్రతీకారాలు అన్ని ఆపేసి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్ర అభివృద్ధి, మొన్న అమరావతి రీఓపెన్ చేశారు. సో దాని డెవలప్మెంట్ చేయాలి. ఎలా చేయాలి ఏంది, ఈ గ్రాఫిక్స్లు మానేసి రియాలిటీని చేయండి. రియాలిటీ చేస్తే జనాల్లో కూడా అప్పుడు తెలుస్తుంది, అరే బాబు వచ్చాడు మన బతుకులు బాగుపడ్డాయి అనుకోవాలి, కానీ బాబు వచ్చాడు మా బతుకులు అయిపోయినాయి అని మాత్రం అనుకోకూడదు. సో నేను అదే చెప్తున్నా. సో ఎవరైనా మనకి మళ్ళా ఓటు వేయాలంటే ప్రజలకి మనం ఏం చేద్దామో అని అధికారంలోకి వచ్చామో అది చేసి చూపించినప్పుడే అధికారం అనేది మళ్ళీ ప్రజలు మనకి ఇస్తారు. లేకపోతే మాత్రం ఈసారి ఇంకా లాస్ట్ టైం వచ్చిన సీట్లు కూడా రావు. ఈసారి ఏదో వచ్చాయి, ఒక ఛాన్స్ ఇచ్చారు జనాలు. సో ఆ ఛాన్స్ని మీరు నిలబెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 2029లో మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. లేకపోతే ఇంకా అంతే అన్న, ఏం లేదు.